హాయ్ అండి, వెల్కమ్ టు అమూల్ కిచెన్. నేను మోతిచూర్ లడ్డు ఎలాగో చూపిస్తానండి. నాటు రవ్వతోని చాలా ఈజీ ప్రాసెస్ అండి, 10 నిమిషాలు అయిపోయేది. హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని 1 కప్పు నాటు రవ్వ అండి మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి పొడి పొడి అయ్యేదాకా. తర్వాత నేను పక్కన వాటర్ హీట్ చేసి పెట్టుకున్నానండి 3 కప్స్. ఆ హాట్ వాటర్ ఇందులో పోసుకొని మనము మంచిగా కలుపుకోవాలండి. చిక్కబడేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా ఉడికించుకొని దగ్గర పడేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండి అందులో వేసేటివి 1 కప్ షుగరు, డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ. 60% ఉడికిపోయిందండి రవ్వ. ఇప్పుడు మనకి దగ్గర పడ్డాయి కదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 1 కప్ నాటు రవ్వ వేసాం కదండి, 1 కప్ షుగర్ అండి. షుగర్ వేసుకొని లో ఫ్లేమ్ చేసుకొని 1 కప్ షుగర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం 1 కప్ షుగర్ వేసుకున్నామండి. షుగర్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మొత్తము. ఒక 5-10 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు దగ్గర పడ్డాయంటే మళ్ళీ 1/2 కప్ నెయ్యి వేసుకున్నానండి. మొత్తం 1 కప్ నెయ్యి వేసుకోవాలండి. తర్వాత అండి 1 స్పూను మన ఇలాచి పొడి అండి. మనం మంచిగా వద్ద కలుపుకొని ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కోసి పెట్టుకున్నాం కదా, సన్నగా తురుముకున్నాం కదండి, అవి కూడా ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం 70% ఇప్పుడు దగ్గర పడిపోయింది కదండి. కొంచెం చల్లార్చుకున్నాక మనము లడ్లు కట్టుకోవాలండి. చాలా స్మూత్గా నెయ్యితో చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంతో తింటారండి. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిన మోతిచూర్ లడ్డు అండి నాటు రవ్వతో. చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంతో తింటారు. మా వీడియోలు చాలామంది చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారండి. కొంచెం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ పెట్టండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముంగడికి వస్తానండి.